అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఖరీదైన పులుసు అనే చక్కటి హాస్య కథ వినిపించబోతున్నాను. ఈ కథ రాసిన వారు పద్మ పైడిమర్రి గారు. కథలోకి వెళితే, ఇదిగో అనసూయ, ఓసారి ఇటురా అంటూ భార్యని పిలిచాడు రామారావు. అబ్బా, ఏమిటి, అసలే పని అవ్వక చేస్తుంటే మీకేం, ఊరికే రోడ్లు పట్టుకుని తిరిగి వస్తారు అని విసుక్కుంది భర్తపై అనసూయ. అది కాదోయ్, మన వీధి చివర ఉన్న సావిత్రమ్మ గారు వాళ్ళ దొడ్లో గుమ్మడికాయ కాసిందట. నేను అటువైపు నుంచి వస్తుంటే పిలిచి ఓ ముక్క ఇచ్చారు, నీకు ఇవ్వమని అన్నాడు భార్యతో రామారావు. సర్లేండి, అక్కడ పెట్టండి, ఈ పూటకి వంట అయిపోయింది, రేపు చూద్దాం అంది అనసూయ. ఇప్పుడు చెయ్యొచ్చుగా, గుమ్మడి పులుసు తిని చాలా రోజులయ్యింది అన్నాడు ఆశగా రామారావు. అబ్బా, ఇప్పటికిప్పుడు అంటే ఎలాగా, దాంట్లోకి చాలా కావాలి, అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలిగా అంది అనసూయ. ఏమి లేవో చెప్పు, చిటికలో తెచ్చేస్తా అన్నాడు రామారావు. బెల్లం కిలో, శనగపిండి కిలో, 4 మునగకాడలు, కొంచెం కొత్తిమీర, పెద్దది వద్దు గాని చిన్న ఆనపకాయ తీసుకురండి అంది అనసూయ. ఏమిటి, పులుసులోకి కిలో బెల్లం, కిలో శనగపిండా, మునక్కాడ ఒకటి ఎంతో తెలుసా అన్నాడు కోపంగా రామారావు. భలే వారే, అంతా వాడేస్తానా ఏమిటి, మళ్ళీ అవసరానికి పడి ఉంటాయని చెప్పాను. పులుసు కావాలంటే మునక్కాడ తీసుకురండి, నేను పచ్చి తింటానా ఏమిటి అని అనసూయ. సర్లే, ఆ సంచి ఇలా పడే అన్నాడు రామారావు విసుగ్గా. ఇదిగో, మళ్ళీ అడగలేదని మొహం మార్చుకుంటారు. పులుసులోకి అప్పడాలు కావాలో గుమ్మడికాయ వడియాలు కావాలో చెప్పండి, అప్పటికప్పుడు ఆర్డర్లు వేస్తే నా వల్ల కాదు అంది అనసూయ. అవో 2 ఇవో 2 వేయించు అన్నాడు సంచి చేతిలోకి తీసుకుంటూ. కూరగాయల కొట్టు పక్కనే ఉన్న కిరాణా కొట్టులో ఇంకో భలే ఎక్కువగా వేసి చేస్తాడు, అక్కడ తీసుకురండి అంది అనసూయ. ఏమిటి అన్నాడు రామారావు. ఏమిటేమిటి తెలియనట్టు ఆ మొహం, జోబులోంచి డబ్బులు తీయాలంటే మహాబాధ, కంచంలోకి మటుకు అన్నీ కావాలి, ఇంకేంటి అప్పడాలు వడియాలు అంది అనసూయ. చాలా, ఎన్ని చెప్పావో అన్నాడు రామారావు. కూరగాయల కొట్టు తర్వాత వీధిలో టైలర్ దగ్గర నా జాకెట్లు ఉన్నాయి, ఆ చేత్తో తెచ్చేయండి అంది అనసూయ. ఇంకా నయ్యం, కొత్త చీర తెమ్మన్నావు కాదు అన్నాడు రామారావు. మీకు భలే ఆలోచనలు వస్తాయి, కొత్త చీర కట్టుకుని గుమ్మడికాయ పులుసు పెడితే భలే రుచిగా వస్తుంది. మరి ఖరీదైనది అక్కర్లేదు, ఓ 2000లో చూడండి, నాకు ఏ రంగు నప్పుతుందో తెలుసుగా మీకు అంది అనసూయ నవ్వుతూ. ఇప్పుడే వస్తా, తలుపేసుకో అన్నాడు రామారావు. సరే, అన్నీ అర్థమయ్యాయా అంది అనసూయ. ఆ అంటూ బయటకు వెళ్ళి రామారావు 5 నిమిషాల్లో తిరిగి వచ్చేశాడు. అదేమిటి, అప్పుడే వచ్చేశారు, చేతిలో ఏమీ లేవు, పులుసు ఎలా కాచాలి అంది అనసూయ ఆశ్చర్యంగా. అవసరం లేదు అన్నాడు దృఢంగా రామారావు. ఏం అంది అనసూయ. వాళ్ళ గుమ్మడికాయ ముక్క వాళ్ళకే తిరిగి ఇచ్చేశా, అంత ఖరీదైన పులుసు నాకు అక్కర్లేదు అంటూ లోపలికి నడిచారు రామారావు. బాగుంది కదండి, చక్కటి హాస్య కదా, నాకు నచ్చింది. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.